ఓకే. మన పోరాటము కేసీఆర్ గారు పోరాటం చేశారు సార్. అంటే తెలంగాణ తరపున, తెలంగాణ ప్రభుత్వంగా తెలంగాణ ఏం చేయాలి? ఇప్పుడు బనకచెర్ల నుంచి వాళ్ళు ఆన్‌లైన్ కెనాల్‌ని లైన్ కెనాల్ చేస్తున్నారు ఒకటి. మనకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అది ఏదైతే ఉందో ఆ ఆన్‌లైన్ కెనాల్, లైన్ కెనాల్ చేస్తున్నారు అదొకటి. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒకటి పెడుతున్నారు. ఇప్పుడు నల్లమల సాగర్ నుంచి కృష్ణా జలాలు తీసుకుపోతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే పాలమూరు రంగారెడ్డి గాని, డిండి గాని, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గాని, ఇప్పుడు వీళ్ళు ఏదైతే చేస్తున్నటువంటి ఎస్ఎల్బీసీ గాని, మన నాగార్జున సాగర్ కానీ అంటే మహబూబ్ నగర్, ఖమ్మము, నల్గొండ ఈ జిల్లాలు తీవ్రంగా జిల్లాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది కదా సార్. సో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి ఇది అడ్డుకోవాలంటే? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మన వాటర్ నీళ్ళను మనమే వాడుకునే విధంగా వాళ్ళ ప్రాజెక్టులను అడ్డుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన ప్రాజెక్టులకు నీళ్ళు రావు, వాళ్ళ ప్రాజెక్టులకు మనం అనుమతించినట్టయితే. కృష్ణా జలాలలో మనం 45 టీఎంసీలు అదనంగా తీసుకొని పాలమూరు రంగారెడ్డికి ఇచ్చుకోవాలి. మైనర్ ఇరిగేషన్లో మనకు వాటా మిగులుతున్న నీళ్లను మనం మళ్ళీ పాలమూరు రంగారెడ్డి ద్వారా మనం ఈ 2 జిల్లాలకు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలే కదా. అట్లనే నల్లమల సాగర్ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు. గోదావరి అనుసంధానానికి కూడా ఆ మార్గాన్ని మనం పర్మిట్ చేయకూడదు. అంతకుముందు ఏదైతే ఇచ్చంపల్లి దగ్గర నుంచి మనం తీసుకోవాలని అనుకున్నామో, ఇచ్చంపల్లి దగ్గరన లేకుంటే సమ్మక్క సాగర తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఏమన్నదంటే ఆల్రెడీ కట్టిన డ్యామ్ ఉంది కదా, మీరు ఈ సమ్మక్క సాగర్ నుంచి తీసుకోమన్నది. సో ఆ పద్ధతి ద్వారానే మనము ఈ కావేరీ అనుసంధానానికి ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా మనకు అన్ని అడ్డంకులు తొలగిన తర్వాత. ఇప్పుడు ఏవైతే అంతకుముందు ఆపారో పర్మిషన్లు ఈ 3rd ఫేజ్కి కానీ, తర్వాత కొన్ని సమ్మక్క సాగర్ సంబంధించింది కానీ, అట్లాగే సీతారామ సాగర్ సంబంధించింది, ఈ అనుమతులన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు మనము నీళ్ళని పోలవరం తీసుకుపోవడానికి ఒప్పుకుంటాం తప్ప మళ్ళీ పోలవరం నుంచి బనకచెర్లకు మాత్రం మనం ఒప్పుకునేది లేదు. ఈ ప్రభుత్వం ఆ రకంగా తెలంగాణ సోయి తెచ్చుకొని ప్రయత్నించినట్టయితే ఏ ఉద్యమాలు అవసరం ఉండదు. కానీ ఇప్పుడు ఎందుకు అవసరం అంటే వాళ్ళ చెయ్యరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నడిపిస్తున్న ఒక రోబో ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఆ రోబో చంద్రబాబు నాయుడు చేతిలో రిమోట్ కంట్రోల్ ఉన్నంత వరకు ఆ రోబో ఆయన చెప్పినట్టే వింటది. కాబట్టి ప్రజా ఉద్యమం ఒకటే దానికి సమాధానం. అది కూడా కేసీఆర్ గారి నాయకత్వాన జరిగితేనే సార్థకమవుతుంది ఆ ఉద్యమం కూడా. ఇంకొకటి సార్, ఇది కర్ణాటక ప్రభుత్వం కూడా ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతుంది. సో వాళ్ళు 70,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక 130 టీఎంసీల నీటిని అదనంగా స్టోర్ చేసుకోబోతున్నారు. సో దాని ద్వారా మనకు జూరాలకు కానీ కింద శ్రీశైలం కానీ నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఇద్దరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు కదా సార్, వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికీ నేను స్టడీ చేశాను సార్, 14 లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు సార్ కొత్తగా. ఆల్మట్టి నారాయణపురం మీద కొత్తగా 14 లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. వాటి నుంచి నీళ్ళు పోతున్నాయి అదనంగా అప్పర్ కృష్ణా నుంచి అని చెప్పేసి ఆల్మట్టి నారాయణపురం నుంచి నీళ్ళు తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు 130 టీఎంసీలు అదనంగా స్టోర్ చేసుకునే విధంగా 519 నుంచి 524 డ్యామ్ ఎత్తు పెంచితే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కల్వకుర్తి కానీ, భీమా కానీ, కోయిల్సార్, నెట్టెంపాడు, జూరాల ఆయకట్టు దెబ్బతినే ప్రమాదం లేదా సార్? 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి. ఎందుకంటే వాటర్ సైకిల్ని బట్టి బాగా ఫ్లడ్ వచ్చేది 5 ఇయర్స్కి ఒకసారి. అంత ఫ్లడ్ వస్తే తప్ప వాళ్ళు ఒక చుక్క నీటిని కూడా కిందికి వదలరు. మీరు స్టడీ చేశారు, నేను పోయి చూసి వచ్చాను. అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే అక్కడ బాగల్కోట అనే ఊరు సగం మునిగిపోయింది. ఆల్రెడీ వాళ్ళని షిఫ్ట్ చేశారు. వాళ్ళకి ఇవ్వడానికే పెద్ద మొత్తం నష్టపరిహారం అవసరం అవుతుంది. ఎందుకంటే అక్కడ ₹1,00,000 గజం, 50,000 గజం ఉన్నది బాగల్కోట్ సిటీ అది. అదేవిధంగా పైన సాంగ్లీ దాకా ఇంకా వెనకాల అనేక ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. మహారాష్ట్రలో ఒక 60-70 కిలోమీటర్లకు పైన జలమయం అవుతున్నాయి పట్టణాలు, గ్రామాలన్నీ కూడా. సో ఫడ్నవీస్ గారు వ్యతిరేకిస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తలేడు. సార్ వాళ్ళ పదవుల కోసం తెలంగాణ ఎంతకైనా తగ్గిస్తారనేటువంటి విషయం అర్థమవుతుంది. అందుకే నేను మర్చిపోయినా చెప్దాం అనుకొని, ఆల్మట్టిది చాలా డేంజర్, దాన్ని ఇమ్మీడియట్గా ఆపాలంటే ఉద్యమం కావాల్సిందే. ఎందుకంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కటి చేసినంత మాత్రాన కాదు, ఈయన రేవంత్ రెడ్డి మోడీ గారిని కూడా కంట్రోల్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ద్వారా. కాబట్టి ఇటు ఆంధ్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటలేదు, అటు తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటలేదు. కర్ణాటక కావాలి, ఒక్క ఫడ్నవీస్ మాట్లాడుతున్నాడు తప్ప ఎవరు మాట్లాడతలేరు. ఆ ఫడ్నవీస్ గొంతు కూడా మూగవుతుంది, ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి చంద్రబాబు నోరు నొక్కుతారు. కాబట్టి దాన్ని ఆపాలంటే కూడా కేసీఆర్ గారే ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ జలసాధన ఉద్యమంలో మొదటి డిమాండ్గానే మనం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడాన్ని ఆపాలి. అది కోర్టులో స్టే ఉండగా డబ్బులు 70,000 కోట్లు అలాట్ చేయడం అనేది తప్పది. దాని మీద కంటెంప్ట్కి వెళ్లాల్సిన అవసరం ఉన్నది.